నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఇవాళ పచ్చి కొబ్బరితో కొబ్బరి కారము లేదా కొబ్బరి పచ్చడి చేసుకుందామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 2-3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి. ఇది ఇడ్లీలోకైనా, దోశలోకైనా, అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాగో ప్రాసెస్ చూద్దాము. కావాల్సినవి ముందుగా ఎండు మిరపకాయలు, కొంచెం శనగపప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, టేబుల్ స్పూను మినప్పప్పు, కొన్ని ధనియాలు, కొంచెం మెంతులండి. మెంతులు ఒక 10-12 అట్లా వేసుకోండి అంతే. ఇవన్నీ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలి, నల్లగా కావద్దు. ఇవన్నీ కొంచెం లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చి మంచిగా తూడ్చుకొని, ఇప్పుడు డస్ట్ ఉంటుందండి ఎండుమిర్చికి, బాగా క్లీన్ చేసుకోండి. పైన కడగొద్దు, తడపొద్దు, వాటిని పొడి క్లాత్తో తూడ్చేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా వేగినాక తర్వాత కొంచెం పొడి కరివేపాకు వేయండి. కరివేపాకు కూడా తడిది వేసుకోవద్దు, ఎందుకంటే 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుంది కదా. ఇలా కరివేపాకు వేసుకొని, అలాగే ఎల్లిపాయలు ఒక 7-8 ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేయండి. ఇలా అన్నీ వేసి వేయించుకున్నాక లాస్ట్లో కొంచెం నువ్వులు యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు ఫస్ట్ వేస్తే అంత చిటపటమని వెళ్తాయి కదా పైనకి, అందుకని లాస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి, కొంచెం అంటే కొంచెమే. అలా అన్నీ వేసుకొని వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఆయిల్ కొంచెం వేడైనాక ఇవి మనం కొబ్బరి ముక్కలు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి అండి. ఈ సైజ్ కట్ చేసి పెట్టుకున్నామంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మంచిగా గ్రైండ్ అవుతాయి. ఇలా వేయించుకోవాలి. కొందరు పచ్చివే వేస్తారు, కానీ కొబ్బరి ముక్కలలో కొంచెం ఏమైనా నీరు అట్లాంటిది ఏమైనా ఉంటే పోతుంది కదా. 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. అలా అవి వేగినాక మొత్తం చల్లార్చుకున్నాక మనం ఈ మిరపకాయలు వేగినాయి కదా, ఇవి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీకి కారము, ఉప్పు ఎంత కరెక్ట్గా పడితే అంత టేస్ట్ వస్తుందండి. అసలు ఇది వేయించుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. సూపర్గా స్మెల్. అన్నీ వేస్తున్నాం కదా, పప్పులు, కరివేపాకు, మెంతులు, ధనియాలు వేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ మొత్తం మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బయట పెట్టుకున్న ఒక 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే వారం రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఇలా పొడి పొడిగా అవుతుంది. దీన్ని ఇడ్లీ కానీ, వేడి వేడి అన్నంలోకి కానీ, దోశలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే కొబ్బరి పొడి రెడీ అయినట్టే. థ్యాంక్ యూ అండి, బాయ్.